జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని సదా భగవంతుని ప్రార్థిస్తాను. ఈరోజు సుందరకాండ తర్వాతి శ్లోకాలు చదువుతాను. నాకు షార్ట్ వీడియోస్ కొంచెం పెట్టడం అవ్వట్లేదు కాబట్టి లాంగ్ వీడియో పెడుతున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి. మొదలు పెడతాను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యసూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు, త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల పడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనల తిరుగాడు కోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. లంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కాపరి ఉన్న. లంకను నేను లంకాది దేవతను, నీ ప్రాణములను నిలువున తీతును. కదలక మెదలక నిజము పల్కుమని లంకయ తోడ్కొనే కపికిశోరుణ్ణి. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటపడినే చూడవచ్చి తిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే, పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని, అనిలాత్మజుని చులకనగాగుని లంకా రాక్షసి కపివరుడాంచెను. లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గర్జించి చరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంత గతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను కూల్చే. కొండబండల రక్కసి దొల్లే కనుల పగించి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగొని. ఓ బల భీమ వానరోత్తమ, నీతికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీతమూలమున అంతమొందెదరు. ఇది నిజమోనని నీదే జయమని లంకా రాక్షసి పంపె హరీసుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. కోటగోడ నవలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి ద్రుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను. ముందుకు సాగెను ఆణిముత్యముల తోరణా
రమ్యతరమైన రాజ్యవేదుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేసుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజ్యముల ధగధగ మెరసే ఉన్నత గృహముల కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరము నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి గొలుపు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీశుడుగాంచెను. సుందరమైన హేమ మందిరము రత్నఖచితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాంకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్యం మృదంగ గంభీర నాదితము వీణగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడుగాంచెను. అత్తరు పన్నీట జలకములు కాళాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెద సీతారామ కదా. యమ కుబేర వరుణ దేవేంద్రాదులకు సర్వ సంపదలను ఇచ్చినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకి ఇచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడొందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది. నేలను తాకక నిలచియుండునది. రావణ భవన మధ్యంబుననున్నది. వాయుపతమున ప్రతిష్ఠితమైనది. మనమున తలచిన ప్రీతితో గలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది. సూర్యచంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువుంది. లంకాదీసుని ప్రేమ మందిరము రత్నఖచితము హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ ధూపానిలము అనిలాత్మజుచే ఆగ్రానితము. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరువుంది. మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని విచ్చిన మూగు భృంగములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కోడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చరువుంది. రావణుండు
రణమందున గెలచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను. పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు, సీతగాక వారందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే. పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికెద సీతారామ కదా. జై శ్రీరామ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.